హాయ్ అండి. పిఠాపురంలో వర్మ పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడో, మరి బలిసి కొట్టుకుంటున్నాడో తెలీదు గానండి. అతని ప్రవర్తన మాత్రం చాలా వింతగా, విచిత్రంగా తెలుగుదేశం పార్టీకి బ్యాక్ స్టాపింగ్ అంటే వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా అని పిఠాపురం ప్రజలు అనుకుంటున్నారండి. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఎందుకు ఇతను పిచ్చి పెట్టినట్టు చేస్తున్నాడని పిఠాపురం ప్రజలు వర్మ గురించి అనుకుంటున్నారు. ఈ వర్మ ఇంత కూడా జ్ఞానం ఉందో లేదో, చదువుకున్నాడో లేదో తెలియదు కానీ నాకు అతనికి ఒక అధికారం లేకపోతే, ఒక మంచి మనిషి పరిపాలిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడో ఏమో తెలియదు కానీ మనకి అతనికైతే కంప్లీట్‌గా ఒక ఒక వింత ధోరణిలో ఉన్నాడు. విచిత్రమైన మనిషిలాగా తయారైపోయాడండి. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే స్వాగతం, సుస్వాగతం. మనం మాకు మ్యారేజ్ కార్డ్ వేసామనుకోండి, ఒక రమ్మని చెప్తాం. ఎవరికి చెప్తాం? ఎవరు వచ్చినా సరే రండి, స్వాగతం సుస్వాగతం బోర్డు పెడతాం. పలానా వాళ్ళ పెళ్ళి, ఇట్లా తల్లిదండ్రులు, వారి ఆహ్వానం అని కింద తల్లిదండ్రుల పేరు రాస్తారు. అట్లాగే ఒక స్కూల్ కార్యక్రమం అయితే ఇలాగ హై స్కూల్ వారి, జిల్లా పరిషత్ హై స్కూల్ వారి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి, ఇట్లు హెడ్ మాస్టర్ అని పెడతారు. అంతేగాని ఆ ఊరు ప్రెసిడెంట్ పేరు, ఆ ఊరి ఎంపీపీ పేరు, లేదా ఆ ఎమ్మెల్యే పేరు పెట్టరండి అక్కడ. కాకపోతే స్కూల్ ఫంక్షన్లో అయితే, అదేమైనా గవర్నమెంట్ అయితే అక్కడ ఎమ్మెల్యే గారి పేరు పెట్టి పెడతారు. అది కూడా తెలియని వర్మ ఎంత పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడంటే అసలుకి, అక్కడ స్వాగతం సుస్వాగతం బోర్డు పెట్టి బయట ఇట్లా మీరు పలానా కార్యక్రమానికి మీరు ప్రధానమంత్రి ప్రోగ్రాంకి వస్తున్నారు, వచ్చే వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అని చెప్పి పవన్ కళ్యాణ్ బొమ్మేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి రాశారండి. అది అక్కడ ఈ వర్మ వచ్చి గొడవ చేసి చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టమంటాడు. అక్కడ చంద్రబాబు నాయుడు బొమ్మ పెడితే ఎంత తప్పు అయిపోతుంది అది. ఒక ముఖ్యమంత్రి గారి పేరు, ఒక ఎమ్మెల్యే గారి పేరు పక్కన ముఖ్యమంత్రి గారి బొమ్మ వేసి ఆయన ఆహ్వానం పలుకుతున్నాడా ఈ కార్యక్రమానికి? ఆయన ముఖ్యమంత్రిగా ఎంతో ఎంతో పై లెవెల్లో ఉండే వ్యక్తి అది. అంటే ఈ దుర్మార్గుడికి తెలీదు, ఏదో కావాలని గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని, ఏదో రకంగా ఏమంటారంటే పవన్ కళ్యాణ్ రోజు రోజు గట్టిపడిపోతున్నాడు అని ఒక ఒక ఈర్ష్య ద్వేషాలతోటి పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడు దుర్మార్గుడు, దుష్టుడు. ఇది ఆ బ్యానర్ను ప్రభుత్వ అధికారులు రాశారు. ఎమ్మెల్యేగా ఆయనకి అధికారం ఉంది. ఆ బయట బ్యానర్ స్వాగతం సుస్వాగతం అనే బ్యానర్కి పవన్ కళ్యాణ్ బొమ్మ వేస్తారు. ఆయన ఆహ్వానించుట ఉంటుంది. లోపల ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంది, ఉప ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంది. పలానా ప్రభుత్వ కార్యక్రమం కనుక అందరూ కార్యక్రమం ప్రకారం పెట్టారు. అది కూడా తెలియని ఇటువంటి నీచ నికృష్టులు అందరూ రాజకీయ నాయకులయ్యి మన నెత్తి మీద సన్నాసదవులు పరిపాలిస్తున్నారు. ఎంతకాలం ఇంకా పరిపాలిస్తున్నారు సన్నాసదవులు. ఆయన పేరు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టాను, ఆయనకు అవమానించినట్లు కాదంటే అది. అంటే చంద్రబాబు నాయుడు అవమానింపబడ్డా పర్వాలేదు, ఏదోకే. చంద్రబాబు నాయుడు వెనక నుంచి స్టాపింగ్ చేసినా పర్వాలేదు, ఏదోకే. వాడు ఈగో తగ్గకూడదు, వాడు నేను చెప్పింది జరగాలి అనే అంత నీచ సంస్కృతిలో ఉన్న వర్మకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. ఎవరు అక్కర్లా, పిఠాపురం ప్రజలే ఆల్రెడీ చెబుతున్నారు. అందుకే తట్టుకోలేక ఈ యొక్క గొడవలు చేస్తున్నాడని పిఠాపురం ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే పిఠాపురంలో నాయకుల ప్రమేయం లేకుండా ఎవరికి వారు నాకు పని కావాలో ఒక అర్జీ పెట్టుకుంటే పని అయిపోతుంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వం ఏదైనా కానీ ఒక స్కీమ్ కావచ్చు, ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా అన్నీ కూడా ఏమైనా ఒక వ్యక్తి వచ్చి అర్జీ పెట్టుకుంటే పనులు అయిపోతున్నాయి. అదే ఇంతకుముందు అయితే ఎమ్మెల్యే కలిసి, ఎమ్మెల్యే ఇంట్లో ఉండి ఇంట్లో, బయట ఉండే బయట, అక్కడ క్లబ్లో ఉండే క్లబ్లో, లేకపోతే ప్యాకాటకి మందు తాగితే అట్లా అలా అందులో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి బయట నుంచుని ఆయన కలిసి అప్పుడు ఆయన చెప్తే అప్పుడు పని అది. అంటే ఇప్పుడు కూడా అలా చేయించాలని వర్మ ఉద్దేశం అండి. అలా తిరగాలని వర్మ ఉద్దేశం. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అట్లా తిరగకుండా డైరెక్ట్గా ఏ ఆఫీస్ పని ఉంటే ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చేస్తే పని అయిపోయేట్టు చేస్తున్నాడు. అది మనకి కష్టంగా ఉంది. ఎందుకంటే పిఠాపురంలో వర్మని ఎవరు ఇప్పుడు దేకట్లేదు, వర్మని వెళ్ళి ఎవడు కలవట్లే.
ఆ వర్మ గారు నాకు ఈ పని చేసి పెట్టిన అడగట్ట వర్మని తట్టుకోలేకపోతాడు. ఈర్ష్య ద్వేషం, నన్ను ఎవరు కలవట్లేదు, నన్ను కలవకుండా పనులు అయిపోతున్నాయి, పవన్ కళ్యాణ్ చాలా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని తాను తట్టుకోలేక ఈర్ష్య ద్వేషాలతోటి ఒక నిద్ర పట్టక పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు వర్మండి. ఇలా నిజాయితీ చేసే పని చేసే నాయకులే ప్రజలకు కావాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే కోరుకుంటున్నాడు. తప్పుడు నాయకులు కొందరు ఇటువంటి నాయకులు ఉంటే కష్టమని ఈ వర్మ లాంటి వాళ్ళకి, ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు, నిజాయితీ గల నాయకులు ఉంటే మా మా అవసరం ఏముంటుంది ఇక వాళ్ళకి, ప్రజలకి మా దగ్గర రాకపోతే ప్రజలు మా మాట ఎందుకు వింటారు అనే ఒక భావంలో ఉన్న మూర్ఖులు ఈ యొక్క వర్మ లాంటి ప్రజా కంటకులండి వీళ్ళందరూ. ఏంటంటే ఇటువంటి నాయకులు ఉండకూడదని వీళ్ళు పవన్ కళ్యాణ్ నాయకులు ఉండకూడదని ఇలా కుట్రలు పండుతూ ఏదో రకంగా బదనాం చేయాలని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఏదో రకంగా తగ్గించాలని తాపత్రయపడుతున్న మూర్ఖుడు, ఒక పిచ్చోడు వర్మ అండి. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగు ప్రజలు గమనించండి. మరి ఇలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, హిందూపురంలో బాలకృష్ణ ఉన్నారు, మంగళగిరిలో లోకేష్ ఉన్నారు, మరి అక్కడ మా జనసేన నాయకులు ఇన్ఛార్జ్ ఉన్నారుగా, అక్కడ మరి ఇలా ఎందుకు వాళ్ళు చేయట్లేదు, ఎందుకు అక్కడ ప్రశాంతంగా అయిపోతుంది? కారణం పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ తోటి ఉన్న నాయకుడు. ఆ నాయకుడు కనుక ఆ నాయకుడు ఏం చేస్తే చేసే నాయకులు జనసేన నాయకులు. అందుకని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అనుగుణంగా వాళ్ళ లోకేష్తో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, బాలకృష్ణ కలిసిమెలిసి పనిచేసుకుంటూ వాళ్ళ దగ్గర ప్రశాంతంగా నడిచేటట్లు, ఎటువంటి గొడవలు లేకుండా చూసుకుంటున్న బాధ్యత జనసేన నాయకులదండి. అది వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ మంచితనం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు యొక్క గొప్పతనం అది. ఎందుకంటే తన నాయకుల్ని అలా తయారు చేశారు. అలా తయారు చేసి ఆ రకంగా ఎటువంటి గొడవలు లేకుండా ఆ యొక్క ఊళ్ళలో వాళ్ళు ప్రశాంతంగా గడుస్తుంది. కానీ ఇక్కడేముంది, ఈ వర్మ అనే ఒక విచిత్రమైన పిచ్చోడు. అధికారం కావాలి, తన దగ్గరికి జనం రావాలి, అతని దగ్గరికి ఎవడు వెళ్ళట్లేదు, అతన్ని ఎవరు దేకట్లేదు, అది ఏంది దేశాద్వేషాలతో వచ్చేసింది. నన్ను ఎవడు కలవట్లేదు, నా దగ్గర రావట్లేదు, నా దగ్గర రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నాడని ఒక బాధతోటి, ఉక్రోషంతో ఇలా చేస్తున్నాడని మా పిఠాపు ప్రజలు అనుకుంటున్నారండి. జనసేన పార్టీ కమిట్మెంట్ నాయకుడు కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి వారిని గౌరవిస్తున్నారు. ఇది అందరికీ సాధ్యం కాదు, ఒక్క పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి సాధ్యమని నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. వర్మ పాము లాంటాడు. పాము విషం కక్కుతుంటుంది. మరి ఇన్ని చెప్పండి, ఏమి చేయండి, విషం దాని సహజ గుణం విషం కక్కడమే. నేను ఒకటే చెప్తున్నా, ఈ వర్మ కాదు కదా